Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. కరెక్ట్ కదా సార్. సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది కాకుండా మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ హాట్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా బాలు గారు. అవును, ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం బిగినింగ్లో. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్ సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5-10 అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ. కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి ఏదైనా మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే దాన్ని హీ గివ్స్ యూ ఐడియాస్. కాబట్టి ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవ్వదండి, ఇలా చేయండి ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. మా నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం, అదొకటి. రెండు ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక అన్నది ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ ఈ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. సో క్రికెట్ గురించి మాట్లాడు, దట్ ఈస్ అదే చెప్తున్నాను. ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా అంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు అంతే. సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యానర్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ ఏంటి నాకు ముందు ఫస్ట్ అరౌండ్ 9:30-10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్ ఈస్ అవును విచ్ ఈ పాట పాడనేది ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము, ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది. వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడు ఇచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా శైలజ గారితో కలిసి అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వాడు ఎందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము చెప్పాను లలబీ బాబు, వాడు నోరు మూసేశాడు. ఇలా ఏడుస్తూ ఇలా నూరిసే పడుకున్నాడు వాడు. అప్పుడు నేను అనుకుంటున్నా ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్ పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతూ నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? నాకు కూడా కిషోర్జీ అంటే కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది, ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను. ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి జాస్ ఉండదు. ఆ సాంగ్ ఇది అయిపోయింది. జిందగీ కా సఫర్ చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది.
అలా పడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట. ఏమండి చిన్న రిక్వెస్ట్, ఏంటి పాడద్దు? బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు, ఈ తాళం వేరు, ఆ శృతి వేరు, ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు. అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని వినాలి చెప్పేస్తారు కదా చాలా వారికి. మంది. కాదు ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో అని భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మాట, క్వశ్చనే లేదు. గుడ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఈస్ బ్యాడ్. దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ క్వాలిటీ సార్. అది అలవర్చుకోవడం చాలా కష్టం. చెప్తుంది సేమ్ థింగ్, వాయిస్ సరే అనేవారు, మంచి వాయిస్ అండి, నాకు ఈ వాయిస్ ఉంటే సరే, దీంతోనే మీరు యూఆర్ ఎయిలింగ్ ది ఇండస్ట్రీ. మళ్ళీ ఇది ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? అంటే దట్ వాజ్ ఇన్ ఫ్రమ్ 96 నుంచి కంటిన్యూస్ గా టిల్ 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, కన్నడ ఐ వర్క్. అంటే ఇది గొప్ప విషయం కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 20-22 hours రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు. అప్పుడు బోత్ వేర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 hours చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దున్నే. మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్? దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్లో వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాళ్కై ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు ఆ దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత అక్కడ తమిళ్లో అన్ని, మనకి తెలుగులో వదిన వచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్ లక్కీలీ. అది పండే ఎవరు నేను, దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 years. ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే, అటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సో అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వండర్ఫుల్ అమ్మా, నువ్వు అదృష్టం ఇది తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చే అమ్మాయి ఇంతో కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్. ఇప్పుడు కూడా మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదు, టెలివిజన్ ఉన్నంతకాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటేనమ్మా, అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100-1 ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది.
ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో. అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో. మేము ఇక్కడి నుంచి 1 to 7 అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదండి సార్ 8th నుంచి మనం చేయట్లే, మాకు 1 to 7 కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు యాత్రలో చాలా ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది మీకు. సినిమా ఆడాలి కదమ్మా. బట్ నెవర్దలెస్ అంటే మీకైతే ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కదా సార్. ఇట్స్ లవ్లీ. చాలా హ్యాపీ. నాకు మేజర్ ఏంటంటే మీరు దాని గురించే కదా నన్ను అక్కడి నుంచి పిలిపించి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ. మనిషి అన్నవాడు ఏంటంటే ప్రతిదీ ఎవరైనా నువ్వు చేసిన పని బాగుంది అని అనుకుంటే అది తెలిసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. రోజు పరస్పరం కలిసి ఇప్పుడు మీరు మాట్లాడారంటే ఐ నో స్వప్న మేడం, సో వారు చెప్పారంటే ఓకే. బట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎవరో ఒకళ్ళు వస్తూ సార్ ఆ సినిమా చూశాను చాలా బాగుందంటే దట్ వేస్ అ లాట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రూ ఇదనమాట. అండ్ ఎవరైనా తప్పించేది దానికే. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా వెళ్తున్నప్పుడు మేడం పలానా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూసాను చాలా బాగుందంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. దెన్ అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం చేసాము, దాంట్లో ఏం క్వశ్చన్స్ అడిగాం, హౌ డిడ్ వి ప్రజెంట్ అవర్ సెల్స్ అని మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.